వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి డ్రాయింగ్ క్లాస్కి ఏమేమి కావాలి అంటే మెటీరియల్స్ ఇవ్వండి, కలర్ పెన్సిల్స్, తర్వాత ఆయిల్ పేస్టిల్స్ అనమాట. సో 25 కలర్స్ ఉంది మన దగ్గర. సో ఫస్ట్ వచ్చేసి సర్కిల్స్ తీసుకొని పెట్టుకోండి. సో సర్కిల్స్ తీసుకున్నాక సో సర్కిల్స్ తీసుకున్నాక మీరైతే సో 6 అయితే గీసుకోవాలి, 6 అనమాట. సో 6 గీసేసుకోండి. తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాంగిల్తో అయినా కంపాస్తో ఏదైనా గీసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఈ మూలన చిన్న సర్కిల్ పెట్టండి, ఇలా పెట్టాలి కదా. సో ఇప్పుడు ఇలా నెక్స్ట్ ఇలాగా, నెక్స్ట్ ఇలాగా. ఈజ్ ఇట్ విజిబుల్? నెక్స్ట్ ఇలాగా, నెక్స్ట్ ఇలా ఇలా ఇలా. 7 కలర్స్ ఉంటాయి. కొంచెం కొన్నిటికి 6, కొన్నిటికి 7 అలా ఉంటాయి కదా. సో ఇప్పుడు దీన్ని అయితే బాల్ ఏమంటారు, బాల్ అనమాట, బాల్ అనే అంటారు. సో ఇప్పుడు వచ్చేసి మనము మనమైతే వీటికి కలర్స్ వేద్దాము. ఫస్ట్ మీ దగ్గర బ్లాక్ పెన్ ఉంటే దానికి అవుట్లైన్ అయితే ఇవ్వండి. బ్లాక్ పెన్ లేకపోతే మార్కర్ తీసుకోండి. సో ఇది నా బ్లాక్ పెన్ అంటే చాలా కంపెనీస్ ఉంటాయి. సో ఇప్పుడు నా దగ్గర ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి. సో ఇదైతే నేను యూజ్ చేస్తాను. అండ్ ఇవ్వండి, ఇలాగ అవుట్లైన్ అన్నీ గీయండి. కొంచెం కలర్స్ వేసిన బాగుంటుంది. సో వేసాక అయితే నేను తీస్తాను. సో ఇట్లా తీసుకున్నాక అయితే కలర్ పెన్సిల్స్ అయినా లేదా క్రేయాన్స్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే క్రేయాన్స్ యూజ్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన కలర్స్ ఇప్పుడు 7 ఉన్నాయి కదా. సో 7కి ఒక్కొక్క కలర్ వేసుకోవచ్చు, లేదా ఆపోజిట్ వేసుకోవచ్చు, లేదంటే ఒక్కొక్క కలర్ అలా చెప్పాయి కదా. నీట్గా అయితే ఫినిషింగ్ చేయండి, బాగుంటుంది. సో అవుట్ బయట రాకూడదు. సో ఇప్పుడు వచ్చేసి ఇంకో కలర్ తీసుకుంటున్నాను. అలాగే మీరు మొత్తం ఒక్కొక్కటిగా లేదా మొత్తం ఏంటారు డిఫరెంట్గా అయినా ఫిల్అప్ చేయొచ్చు. మధ్యలో సర్కిల్స్ అనేది వదిలేండి కొంచెం. సో ఇప్పుడైతే నేను స్కిప్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఏదో విధంగా అయితే వేసేసుకోండి. సో మధ్యలో దానికి మాత్రం బ్లాక్ కలర్ అయితే మీరు ఫిల్అప్ చేయాలి. బ్లాక్ కలర్ అంటే మీరు నార్మల్ పెన్తో అయినా ఫిల్అప్ చేయొచ్చు, కలర్స్ అయినా ఫిల్అప్ చేయొచ్చు. నేనైతే పెన్తో చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఆర్డర్ గీసాక అయితే చూస్తాం. సో గైస్ అయితే ఒకసారికి అయితే అయిపోయింది. సో బాల్ అని రాసుకుంటే రాసుకోండి. అంతకుముందు నేనైతే గీసిన బాల్ ఇదనమాట. సో ఇది నచ్చితే ఈ కలర్స్ అయినా మీకు ఫాలో అయిపోవచ్చు, మీ ఇష్టం అండి. సో ఇప్పుడు గీసిన బాల్ అయితే అండ్ డ్రాయింగ్తో మీకైతే స్క్రాచ్ అని ఇట్లా ఒకటి ఇస్తారు. దానికి ఒక్కసారి ఇలా బాగుంటాయి డబల్గా. సో
పెన్సిల్స్లో మనకు వచ్చేసి గ్రీన్ అయితే వస్తుంది కదా. సో గ్రీన్, నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్, సో బ్రౌన్ 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 బ్రౌన్, ఆ తర్వాత రెడ్. ఈ 3 కలర్స్ అయితే తీసుకోండి. సో సింపుల్గా లోపల మొత్తం రెడ్తో కవరప్ చేయండి. అండ్ నెక్స్ట్ మిడిల్లో వచ్చేసి బ్రౌన్ అనమాట, బ్రౌన్. అండ్ లాస్ట్లో వచ్చి గ్రీన్ అనమాట. సో ఇలా ఉండాలి. ఇప్పుడు నేను మీకు చూసింది పార్ట్గా ఉండాలి వరుసగా. సో ఇప్పుడు అయిపోయాక చూపించేస్తాను. సో ఇలా తీసేసారు కదా. సో ఇప్పుడైతే సింపుల్గా ఇలాగైతే తీసేసుకుంటాం. సింపుల్ కదా. సో ఇప్పుడు ఇది వచ్చేసి కొంచెం సీడ్స్గా అనమాట, కొంచెం చిన్న గీయండి గీసే. అండ్ ఇప్పుడు వచ్చేసి మంకీ గీయబోతున్నాం, మంకీ ఫిష్. సో ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా అయితే పెట్టండి. సారీ, సో ఇది మంకీ ఫేస్. సో ఇక్కడ వచ్చేసి బ్రౌన్, ఇక్కడ వచ్చేసి గ్రీన్. అండ్ దీస్ ఆర్ ద ఐస్. సో ఐస్, సో దీస్ చూపిస్తాను, తీసి చూపిస్తాను. వెయిట్ చేయండి. సో కొంచెం పియర్స్ గీయండి, చిన్న ఫుల్ అవసరం లేదు, కొంచెం చాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డోనట్, ఆ నెక్స్ట్ వచ్చేసి క్లాక్. క్లాక్ అందరికీ వచ్చింది కాబట్టి డోనట్ ఒక్కటే చూపిస్తున్నాను. సో టైం అయితే చాలా అయిపోతుంది అందుకని. సో ఇలాగ కలర్స్ అయిపోయి లైక్ స్ప్రింకిల్స్లో అయిపోయింది. సో ఈరోజు క్లాస్ అయితే ఇదే అనమాట. అండ్ టాటా బాబాయ్, సీ యూ గైస్.